కెన్ ఐ ప్లాన్ ప్రెగ్నెన్సీ ఇమ్మీడియేట్‌లీ ఆఫ్టర్ మిస్‌క్యారేజ్? సో, ఈ క్వెషన్ కూడా మేము చాలా కామన్‌గా వింటూ ఉంటాం కపుల్స్ నుంచి. ఎవరికైతే మిస్‌క్యారేజెస్ అవుతుందో ఇమ్మీడియేట్‌గా మిస్‌క్యారేజ్ తర్వాత వచ్చి మమ్మల్ని అడిగే క్వెషన్ ఇదే. మేము ఎంత గ్యాప్ ఇవ్వాలి? లేదా ఇమ్మీడియేట్‌గా మేము ప్లాన్ చేయొచ్చా? సో, ద ఆన్సర్ ఈస్ నో. డెఫినైట్‌లీ ఇమ్మీడియేట్‌గా ప్లాన్ చేయమని మేమైతే అడ్వైస్ చేయం. బికాజ్ అసలు మిస్‌క్యారేజ్‌కి కాజెస్ ఏంటి? కారణాలేంటి? ఒక్క మిస్‌క్యారేజ్ అయితే మోస్ట్‌లీ ఇన్ 50% కేసెస్ మనకి ఫార్మ్ అయిన ఫీటస్‌లో అంటే పిండంలో క్రోమోజోమల్ అబ్నార్మాలిటీ ఉన్న వల్ల ఉండొచ్చు. ఇంకో 50% కేసెస్‌లో థైరాయిడ్ కానీ, లేదా షుగర్స్ కానీ, బీపీ వల్ల, ఇంకా వేరే హార్మోన్ ఇష్యూస్ వల్ల, ఇంకా మేజర్ కాజెస్ లైక్ యాప్లా అంటాం, ఎస్ఎల్ఈ అంటాం, వేరే వేరే జెనెటిక్ అబ్నార్మాలిటీస్ వల్ల, దీని వల్ల అయ్యే అవకాశాలు ఉంటది. బట్ ఇవన్నీ టెస్ట్‌లు చేసుకోవాలా ఇమ్మీడియేట్‌గా ఒక మిస్‌క్యారేజ్ తర్వాత అంటే అవసరం లేదు. బట్ బేసిక్ టెస్ట్‌లు అయితే మేము డెఫినిట్‌గా అడ్వైస్ చేసుకొని, అవన్నీ కరెక్షన్ చేసుకున్న తర్వాతే నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోమని చెప్తాము. బేసిక్ టెస్ట్‌లు అంటే ఏంటి? అంటే నార్మల్ మనం జస్ట్ బేసిక్ అల్ట్రాసౌండ్ పెల్విస్ గర్భసంచిలో ఏమైనా ప్రాబ్లమ్ ఉందా? అదొకటి చూస్తాం. అండ్ దెన్ నార్మల్ థైరాయిడ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి? షుగర్స్ నార్మల్ ఉన్నాయా? ఏమైనా ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ, వేరే అదర్ ఇన్ఫెక్షన్స్ కానీ ఏమన్నా ఉన్నాయా? బీపీ ఏమన్నా ఉందా? ప్రొలాక్టిన్ ఏమైనా హై ఉందా? సో, ఇలాంటి ఇవి మాత్రం బేసిక్ టెస్ట్‌లు చేసి, హిమోగ్లోబిన్ బావుందా? అంటే బ్లడ్ లెవెల్స్ బానే ఉందా? ఐరన్ లెవెల్స్ బాడీలో. సో, ఇవి బేసిక్ టెస్ట్‌లు చేసుకొని, ఇవన్నీ నార్మల్‌గా ఉంటే డెఫినిట్‌గా ఒక 2 మంత్స్ వరకైతే బ్రేక్ తీసుకోమని చెప్తాం.